హాయ్ అండి. ఏదైతే ఇంగ్లాండ్‌తో టెస్టు జరుగుతుందో రెండో టెస్టు దాంట్లో అయితే వచ్చేసి ఇండియా చాలా స్ట్రాంగ్ అయితే ముందుకెళ్తూ ఉంది. మీరు చూసుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 587 పరుగుల దగ్గర అయితే ఆల్ ఔట్ అయింది. దీనిలో చూసుకుంటే దాదాపు 250 పరుగులు పైనే హైయెస్ట్ ఇప్పటివరకు ఎవరు కూడా ఇంగ్లాండ్ పైన అయితే ఇంత హైయెస్ట్ రన్స్ అయితే చేయలేదు. అది శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌కి అయితే దక్కింది. అలానే కెప్టెన్సీగా చేసిన ఏ ఇండియన్ బ్యాట్స్‌మెన్ కూడా ఇప్పటివరకు అయితే అంత హైయెస్ట్ స్కోర్ అయితే చేయలేదు. చాలా బ్రిలియంట్‌గా అయితే నాకైతే ఆడాడు. ఎక్కడ కూడా అంటే అగ్రెసివ్‌గా ఎళ్దాం ఇప్పుడు 150 దాటేసింది కొట్టేద్దాం, లేకుంటే 200 దాటేసింది ఫాస్ట్‌గా ఆడేద్దాం. అసలకి ఎక్కడ తడబాటే లేదు. లాస్ట్ బాల్ వరకు అయితే ఆ ఔట్ అయిన బాల్ కూడా షార్ట్ పిచ్ బాల్ చాలా బాల్స్ అవి గ్రౌండ్‌కి ఆడడం చూసాం. అదొక్క బాల్ కొంచెం గాల్లోకెళ్ళింది. ఔట్ అవ్వడం చూసాం శుభ్‌మన్ గిల్ అయితే. దానికన్నా ముందు మీరు చూసుకుంటే దాదాపు 200 పార్ట్నర్‌షిప్ జడేజా మధ్య వచ్చింది. జడేజా చాలా మంచిగా ఆడాడు. కానీ ఆ బాల్ బౌన్సర్ వచ్చింది. అది వదిలేయాల్సింది. కానీ అది బాడీ మీదకొచ్చింది కాబట్టి దాన్ని ఆడే ప్రయత్నం చేశాడు. ఒక బౌన్సర్‌కి అయితే ఔట్ అవ్వడం చూసాం. ఆ తర్వాత మీరు చూసుకుంటే వాషింగ్టన్ సుందర్ వచ్చాడు. అతనితో పాటు మంచి దాదాపు 150 దగ్గర దగ్గర పార్ట్నర్‌షిప్ అయితే వచ్చింది వాళ్ళిద్దరి మధ్య అయితే. అదొక మంచి పార్ట్నర్‌షిప్. ఎందుకంటే మీరు చూసుకుంటే ఏదైతే మనకి ఫస్ట్ టెస్ట్‌లో జరిగిన ఇబ్బంది ఏదైతే ఉందో లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్ ఎవరైతే ఉన్నారో లో ఆర్డర్ వచ్చిన వాళ్ళు పెద్దగా ప్రదర్శన రాలేదు. ఇప్పుడు చూసుకుంటే జడేజా, వాషింగ్టన్ సుందర్ వాళ్ళిద్దరూ కలిపి దాదాపు 130 పరుగుల దాకా అయితే కాంట్రిబ్యూషన్ ఉంది. అదే డిఫరెన్స్ కనిపిస్తా ఉంది. అదే మీరు చూసుకుంటే ఇక్కడ ఆడకపోయుంటే ఈ 130 ఏదైతే రన్స్ డిఫరెన్స్ ఉందో అది ఖచ్చితంగా నెక్స్ట్ ఇన్నింగ్స్‌లో ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది. చూద్దాం మరి ప్రస్తుతానికైతే చాలా సాలిడ్‌గా కనిపిస్తా ఉంది. 587 పరుగులు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో వచ్చింది. ఈ మ్యాచ్ అయితే మనం మాక్సిమం ఓడిపోయే ఛాన్స్ అయితే లేనట్టు అనిపిస్తుంది. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్‌లో కనీసం మనం 100, 200 కొట్టినా చాలు. కాబట్టి మ్యాచ్ అయితే ముగిసిపోతుంది. ఈ టార్గెట్‌ని వాళ్ళు రీచ్ అవ్వాలంటే కనీసం 2 డేస్ పడుతుంది. ఇంకా ఒక్క రోజే మిగులుతుంది. ఆ ఒక్క రోజులో ఇద్దరు ఇన్నింగ్స్‌లో అయితే ఆడాల్సి ఉంటుంది. కాబట్టి మనకే ఛాన్స్ ఉంటుంది. ఇంకొకటి మంచి విషయం ఏం జరిగిందంటే వాళ్ళు ఫస్ట్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన వెంటనే వికెట్లయితే టపా పడిపోయినాయండి. చాలా ఫాస్ట్‌గా ఎవరు ఊహించలేదు. ఆకాశ్‌దీప్ 2 వికెట్లు, సిరాజ్‌కి 1 వికెట్ అయితే రావడం చూసాం మనమైతే. ఎక్స్ట్రార్డినరీ బౌలింగ్ అయితే వచ్చింది. అక్కడ చూసుకుంటే వాళ్ళ తప్పేం లేదు. వికెట్ టు వికెట్ మంచి బౌలింగ్ అయితే వేయడం చూసాం మనమైతే. ఆ వేసిన క్రమంలో అయితే ఔట్ అవ్వడం చూసాం మనమైతే. మనం ఫస్ట్ స్టార్టింగే మీరు చూసుకుంటే డకెట్ వికెట్ కావచ్చు, ఆ తర్వాత ఒల్లీ పోపు వికెట్ కావచ్చు, క్లారీ వికెట్ కావచ్చు. ఇద్దరు ఓపెనర్స్ ఆ తర్వాత హోప్ మంచిగా ఆడుతున్నారు. హోప్ గాని, లేకుంటే డకెట్ గాని వాళ్ళిద్దరిని అయితే ఔట్ చేశారు. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఇప్పుడు క్రిజ్‌లో వచ్చేసి మీరు చూసుకుంటే బ్రూకు, రూట్ అయితే ఉన్నారు. చూడాలి వాళ్ళు మరి ఇప్పుడైతే సాలిడ్‌గా ఆడుతా ఉన్నారు. కొంచెం సెటిల్ అయ్యారు వాళ్ళిద్దరు కూడా మంచిగా సెటిల్ అయ్యారు. ఆ వికెట్ పైనైతే. మరి చూడాలి మూడో రోజు మరి మ్యాచ్ ఎలా ఉండబోతుందో. పిచ్ అయితే ఇంకా ఈజీగానే ఉంది బ్యాటింగ్‌కి. పెద్ద ఇబ్బందిని కలిగించట్లేదు. కాకపోతే వాళ్ళేమన్నా చిన్న చిన్న తప్పులు చేసి లేకుంటే ఏదన్నా ఒక్క మంచి బాల్ ఎక్స్ట్రార్డినరీ బాల్ పడితే తప్ప ఔట్ అవ్వట్లేదు. లేకుంటే మనం చూసాం అసలు సిరాజే ఎంత సాలిడ్‌గా డిఫెన్స్ ఆడాడో మనం చూసాం. ప్రసిద్ధ్ కృష్ణ కూడా సిరాజ్ అనవసరంగా ముందుకొచ్చి ఆ షాట్ కూడా పెట్టాడు గానీ లేకుంటే ఇంకొక 600 కంప్లీట్ అయ్యుండేది మన టార్గెట్. 600 కంప్లీట్ అయ్యుండేది. కానీ అది మిస్ చేశారు అనుకుంటాను. కానీ సిరాజ్ అయితే ఒక డిఫెన్స్ ఎలా ఆడాలో చూపించాడు. ఏదో చాలా ప్రాక్టీస్ కూడా చేశాడంట అతను మరి. చూద్దాం మరి. ప్రస్తుతానికైతే టెస్ట్ మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా ఉంది. మ్యాచ్ ఇండియా వైపే ఉంది. ఎక్కువ మ్యాచ్ గెలిచే ఛాన్సెస్ ఇండియాకే ఉంది. ఒక ఓటమనేది ఉండదు. డ్రా అయితే అవ్వచ్చు. వాళ్ళు మంచిగా బ్యాటింగ్ చేసుంటే డ్రా అవుతుంది తప్ప చూడాలి 3 వికెట్లు పడిపోయినాయి గదా! రేపొద్దున రేపు రేపు వాళ్ళని ఆల్ ఔట్ చేయగలిగితే చాలు. మళ్ళీ వాళ్ళకి 2 రోజులు టైం ఉంటుంది. ఫాలోన్ ఆడాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. చూద్దాం మరి. మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా ఉంది. వాచ్ చేయండి. శుభ్‌మన్ గిల్ తన కెప్టెన్సీ తోటి లేకుంటే తన బ్యాటింగ్ తోటి అలానే మంచి క్యాచ్ కూడా తీసుకున్నాడు. ఫస్ట్ క్యాచ్ డకెట్ వికెట్ అతనే తీసుకున్నాడు క్యాచ్. మంచి ఫామ్‌లో కనిపిస్తున్నాడు. చూద్దాం. ఫ్యూచర్ కెప్టెన్‌గా తను నిరూపించుకుంటాడు. ఎందుకంటే 2 టెస్ట్‌లతోటి మనం డిసైడ్ చేయలేము. కనీసం 3, 4 సీరీస్‌లు ఆడితే గాని అప్పుడు తన ప్రతిభ అనేది బయటకొస్తుంది. చూద్దాం. కెప్టెన్సీ వచ్చినాక విరాట్ కోహ్లీ కూడా చాలా రెచ్చిపోయి మంచి బ్యాటింగ్ ప్రదర్శన వచ్చింది. ఇప్పుడు 'శుభ్‌మన్ గిల్' కూడా కెప్టెన్సీ వచ్చింది కాబట్టి అతను కూడా బ్యాటింగ్ ప్రదర్శన మెరుగుపడింది. ఎందుకంటే ఇంతకుముందు చూసుకుంటే ఓవర్‌సీస్‌లో అతనికి కనీసం హాఫ్ సెంచరీ కూడా లేదు. కాబట్టి ఇప్పుడు చూసుకుంటే వరుసగా డబుల్ సెంచరీ చేశాడు. అది ఒక పక్కన దానికి ముందు టెస్ట్‌లో సెంచరీ కూడా చేయడం చూసాం. మంచి ప్రదర్శన అయితే అతని దగ్గర నుంచి వస్తుంది. చూద్దాం మరి. కెప్టెన్సీ మంచిగా ఆడితే మిగతా వాళ్ళందరూ పుల్ ఆన్ అవుతారు కాబట్టి మ్యాచ్ అయితే గెలిచే ఛాన్స్ మనకే ఉంది. ఆ దిశగా అయితే ముందుకెళ్ళాలి. అటాకింగ్ ఫీలింగ్ పెట్టి మంచిగా అయితే ఆహ్, మ్యాచ్ గెలవాలని కోరుకుందాం.